తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మండు వేసవిలో ఎండలు దంచి కొడుతున్న సమయంలో ఈరోజు ఉదయమే చిరుజల్లులతో పలకరించింది. ఈరోజు ఉదయం హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. 20 జిల్లాలకు, తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ వర్షానికి సంబంధించిన దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి రోజు ఈ పాటికే ఎర్రటి సూర్యుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మాత్రం చల్లటి మేఘాలతో మనకి స్వాగతం పలుకుతోంది. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండడంతో మరికొద్దిసేపట్లో ఆఫీసులకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజానికి 9-10 ఆ సమయంలో వర్షం కురిస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది ఇప్పుడు మెట్రోని చూస్ చేసుకునే అవకాశం ఉంది. మెట్రో పైన వెళ్ళే అవకాశం కనిపిస్తుంటుంది. హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అప్పుడు 8 గంటల సమయం అవుతుంది. మరో గంటలో ఆఫీసులకు వెళ్లాల్సిన వారు బయలుదేరాల్సినటువంటి సమయం ఇది. దీంతో వర్షం తగ్గుతుందా, మెట్రోలో వెళ్ళాలా, కార్లు తీయాలా, వర్షంలో ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. సో ట్రాఫిక్ జాములు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు కూడా ఆర్టీవీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని అవాయిడ్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియాలో వర్షం ఏ విధంగా ఉంది, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే వివరాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి శిల్పతో మాట్లాడతాను. శిల్ప, హైదరాబాద్లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎలా ఉంది? నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తనంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ విధంగానే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్ష ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. ఒకవైపు ద్రోణి అదేవిధంగా ఆవర్తనం కొనసాగుతున్నాయి. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ను టచ్ అయ్యాయి. సో అవి కూడా చురుగ్గా కలుగుతుంది. ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఉండడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి శంషాబాద్, అదేవిధంగా మణికొండ, నార్సింగి ఇక్కడ ఎక్కువగా వర్షం నమోదవుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎంటైర్ సిటీలో 9 గంటల వరకు పూర్తి స్థాయిలో వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా 9 గంటలకు ఆఫీస్ సమయం కావడంతో అందరూ కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశమే ఉంటుంది. సో ఆ సమయంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఒకవైపు వర్షం కారణంగా అందరూ కూడా మెట్రో చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బయట కొంచెం పరిస్థితులు కూడా ఎక్కువగా వర్షం ఉండడంతో 2 వీలర్స్ మీద వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడంతో మొత్తం కూడా ఇప్పుడు మెట్రో మొత్తం జామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మెట్రో మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫుల్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎంటైర్ సిటీ మొత్తం 9 గంటల వరకు భారీ వర్షాలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. దీనికి అనుగుణంగా తమ షెడ్యూల్ చేసుకోవాలంటూ కూడా ఒక సూచనలు జారీ చేసింది. నగర వాసులకు ఎవరైతే ముందస్తు షెడ్యూల్ ఉంటాయో వాళ్ళందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా చెప్తుంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వర్ష సూచన జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. సో ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు సిటీకి ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవైపు అటు రైతులు కావచ్చు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తమ పనులు చేసుకోవాలంటూ కూడా చెప్తుంది. సో మొత్తం మీద ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగరాన్ని కావచ్చు మొత్తం అప్రమత్తం చేసింది. ఎందుకంటే చిన్న వర్షం వస్తున్నాయి, నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడికి జామ్ అవుతుంది. మొత్తం వాటర్ మొత్తం కూడా రోడ్డు పైన నిలిచి ఉంటే ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సో వీటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే టీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్ ప్రత్యేకంగా రంగంలోకి దిగే ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నెస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటినన్నింటినీ క్లియర్ చేసిన అక్కడ వాటర్ నిలువకుండా మొత్తం పోయే విధంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్కడ
హెచ్చరిక బోర్డులు పెట్టి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేశారు. ఎందుకంటే వర్షం నీరు ఈజీగా పోయే విధంగా చర్యలు చేపట్టారు. ఎందుకంటే మార్నింగ్ సమయం కావడంతో అందరు ఆఫీస్లోకి వెళ్తారు, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడంతో ముందస్తుగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు అన్ని ఏదైతే మాన్సూన్ కావచ్చు అన్ని కూడా ముందస్తుగానే రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే నార్సింగ్, ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. 9 గంటల లోపు ఈ వర్ష తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా ఆఫీస్కి వెళ్ళేవారు ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా ఒకవైపు వాతావరణ ఇప్పటికే హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో శిల్ప ఏ ప్రాంతాల్లో ఈ వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంది? తో పాటు ఆవర్తన అదే విధంగా నైరుతి ఋతుపవనాలు కూడా చురుగా కదలడంతో వాటి ఎఫెక్ట్ కూడా ఈ వర్షం పైన ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళందరూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రోహిత్, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఏమన్నా ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమన్నా జారీ చేస్తారా? ఎందుకంటే కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎల్లో అలర్ట్ అప్రమత్తంగా ఉండండి అన్నారు. ఆరెంజ్ అలర్ట్ ఎప్పుడైతే జారీ చేస్తారో కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. సో కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది, కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు? రైట్, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ఏవైతే ఉంటాయో వారందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే మోకాలోతు వాటర్ అనేవి ఆగిపోతే అలాంటిది భారీ వర్షాలు నమోదయ్యే అవకాశములు ఉన్నట్లు ఒకవైపు ఐఎండీ అంచనా వేసింది. సో దీని ప్రకారం అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైన సురక్షిత ప్రాంతాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటూ ఒకవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నా. మనకు లోతట్టు ప్రాంతాలు అంటే ఇటు విద్యానగర్, అదే విధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎక్కువగా ప్రజలు అక్కడ కాలువ ఉండటంతో ఎక్కువ మంది ఇబ్బంది పడతారు. అక్కడ ఎక్కువగా వర్షపు నీరు వచ్చి చేరి మొత్తం నీళ్ళలోకి వస్తుంది. వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకుంటే అవాయిడ్ చేయాలంటూ ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు చెప్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే